హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, శ్రీవర్షిని మొన్న లేడీ అఘోరి దగ్గర నుంచి రీసెంట్ గానే తీసుకొచ్చేసారు. అయితే ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు, మిస్సింగ్ అని అంటున్నారు. మళ్ళీ అఘోరి ఏమన్నా తీసుకెళ్లిందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీవర్షినికి ఏమైంది? అఘోరి తీసుకెళ్లిందా? మరి దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి సార్? మళ్ళీ ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రీవర్షిని కనిపించట్లేదు అంటే మళ్ళీ వెళ్ళిపోయిందా, అఘోరి వచ్చి తీసుకెళ్ళిపోయాడా అన్న భయాందోళన అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో మామూలుగా అయితే వాళ్ళు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది శ్రీవర్షిని అఘోరి టాపిక్. అఘోరి ఏంటంటే ఈ లేడీ అఘోరి మొదటి నుంచి కూడా వివాదంతోనే ఎంటర్ అయింది లేడీ అఘోరి. అప్పటి నుంచి అనేక వివాదాలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. మేబీ చాలా తెలివిగా మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళల్లో అఘోరి నెంబర్ 1 ప్లేస్ ఇవ్వచ్చు. అంటే మీడియాని తనకు అనుకూలంగా వాడుకుంటూ పాపులారిటీని సంపాదించుకుంటూ మీడియాని డీల్ చేస్తూ తాను కూడా మీడియాలో భాగమై తాను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎట్లా డీల్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ని అనేది బాగా ఇదయింది. దాంతో సక్సెస్ కూడా అయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి అఘోరి బ్రహ్మాండంగా డబ్బులు కూడా సంపాదించింది. మామూలుగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి, రాజకీయ నాయకులకి, డబ్బున్న వాళ్ళకి పూజలు చేస్తుంది ఆ శ్మశానాల్లో. అలాగా ఆ పూజలకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకుంటుంది. అలాగా బాగా డబ్బులు సంపాదిస్తుంది. అక్కడ మన హైదరాబాద్లో కూడా ప్రభాస్ ఇంటి పక్కనే ఒక సైట్ కూడా 8 కోట్లకు కొనింది అనేది వార్తలు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కొంత అయితే డబ్బులైతే ఉందనేది అర్థమవుతుంది మనకు కూడా. ఎందుకంటే i20 కార్ కానీ, ఐఫోన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, కేన్లు బీరు తాగుతుంది, ఎక్కడ చూసినా డబ్బులు ఇలా నోట్లు తీసి ఖర్చు పెడుతుంది. అది తను ఉన్న రోజులు కూడా ఇంటిల్లి పాదికి ఆమె ఫుడ్ తెప్పించడం, అవన్నీ బిర్యానీలు, ఎగ్ పప్పులు, కూల్ డ్రింకులు అవన్నీ కూడా తెప్పించేదని కూడా చెప్తున్నారు. అంటే ఒక లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా అఘోరి దగ్గర అయితే డబ్బులు ఉంది. లేకపోతే హైదరాబాద్ నుంచి గుజరాత్కి కారు వేసుకుని పోవాలంటే నీకు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. కారులోనే దేశం అంతా తిరగడం అంటే ఖచ్చితంగా ఆమె దగ్గర అయితే డబ్బులు ఉండాలి. సో కాకపోతే దానికి సంబంధించి కూడా ఆమె సమాధానం ఇచ్చింది. నేను త్వరలోనే హైదరాబాద్ వస్తాను, నా బ్యాంక్ అకౌంట్లు అంతా మీకు ఇస్తాను, మీరే చూసుకోండి, దేంట్లో ఎంత ఉన్నాయి డబ్బులు, ఇవన్నీ అబద్ధాలు అని కూడా తను ఖండించింది. సో అయితే హైదరాబాద్ వచ్చిందా లేదనేది ఇంకా ప్రూవ్ కాలేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అయితే తను ఒక వీడియో చేసి పెట్టింది, నేను వస్తున్నాను హైదరాబాద్ అని. దాన్ని బట్టి ఆమె వచ్చిందా లేదా అనేది ఇప్పుడు డౌట్ఫుల్. రెండోది, ఈ శ్రీవర్షిని మళ్ళీ ఎత్తుకుపోయింది అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే శ్రీవర్షినికి కూడా అఘోరిని వదిలి రావడం ఇష్టం లేదు. శ్రీవర్షిని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో పేదవాళ్ళు, ఈ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. దాదాపు 8 నెలల నుంచి ఈ అమ్మాయిని కాలేజీకి వాళ్ళు పంపించట్లేదు. ఫీజులు కట్టలేక కాలేజీ నుంచి ఆపేసామని వాళ్ళ బ్రదర్ విష్ణు కూడా చెప్పాడు. సో దానివల్ల ఈ అమ్మాయికి ఇంట్లో బోర్ కొడుతుంది, పేదరికం, తనకి చాలా యాస్పిరేషనల్, ఇవాళ యాస్పిరేషనల్ యూత్ లాగా అమ్మాయికి కూడా అనేక యాస్పిరేషన్స్ ఉన్నాయి. పాపులారిటీ కావాలని ఉంది, ఆల్రెడీ రీల్స్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అఘోరీల పట్ల కూడా వాళ్ళ ఇంట్లో ఒక నేపథ్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కోటయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అది మామూలుగా అలోపతి పనిచేయకపోవడం, దాని తర్వాత ఒక అఘోరి వాళ్ళకి ఆయుర్వేద వైద్యం చేస్తే దానివల్ల బాగవడం, దాంతో అఘోరీల పట్ల వీళ్ళకి ఒక దాని ఏమంటారు, ఒక గౌరవం కావచ్చు, గురి కావచ్చు ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇతను మంగళగిరి రావడం, ఈ లేడీ అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ అక్కడికి రావడం, అక్కడ వెహికల్ ఫెయిల్ అవ్వడం, అక్కడి నుంచి వీళ్ళ ఇంటికి రావడం, ఈ అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడడం, ఈ అమ్మాయికి కూడా ఆల్రెడీ క్రేజ్ ఉంది, దాంతో అతను కూడా ఈ అమ్మాయి మీద ప్రేమ చూపించడం, ఈ అమ్మాయికి ఒక ఇంటి నుంచి అంటే ఒక పంజరం నుంచి పారిపోయే ఒక అవకాశం ఇతని ద్వారా కలిగింది. ఎవరు కూడా ఇతను ఏంటంటే పవర్ఫుల్ గా, డబ్బు ఉంది, పాపులారిటీ ఉంది. ఈ అమ్మాయికి ఇవన్నీ కావాలి అంటే డబ్బు, పాపులారిటీ, పవర్ఫుల్, ఈ 3 ఉన్న వ్యక్తి
తన దగ్గరికి వచ్చి తన మీద ప్రేమ చూపించడం అనేది ఆ అమ్మాయికి ఒక లిబరేషన్ లాగా కనిపించింది. రెండోది అడ్వెంచరస్ లాగా ఉంది. ఎందుకంటే కారులో తిప్పుతాడు, కారులో ఏసీ ఉంటుంది మంచిగా, ఎక్కడంటే అక్కడ పడుకోవాలంటే కారులోనే. అతను కూడా చెప్తున్నాడు కదా, అఘోరి, లేడీ అఘోరి కూడా చెప్తుంది, ఈమెకి తప్ప నేను వేరే వాళ్ళని ఎవరిని నా కారులో అలో చేయను అని కూడా చెప్తుంది ఇంటర్వ్యూలలో. అలాగే ఒక స్పెషల్ ప్లేస్ ఈమెకి ఇచ్చాడు, తీవ్రంగా ప్రేమిస్తున్నాడు. సో దాంతో ఈమెకి ఇక్కడ ఉండడం కంటే ఇతనితో కూడా వెళ్తే అడ్వెంచరస్ ఉంది. రెండోది తను కూడా పాపులర్ అవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష అనుకుంటా, అతను చెప్తున్నాడు అక్కడ గుజరాత్ అహ్మదాబాద్లో కూడా మా చెల్లెల్ని గుర్తుపట్టి వాళ్ళు బీటెక్ అఘోరి అని పిలుస్తున్నారు అని అంటున్నాడు. ఇలాగా తనకి ఇందాక చెప్పినట్టుగా డబ్బు, పవరు, పాపులారిటీ, ఈ మూడు ఉన్న అఘోరి అండ దొరికేసరికి ఒక అడ్వెంచరస్ జర్నీ ఆమెకి దొరికింది. సో అది వెర్సెస్ ఇల్లులో చూస్తే స్టాగ్నేషను, ఇంట్లోనే ఉండాలి, అన్నలు కొడతారు, శ్రీ విష్ణు అతను చాలా దారుణం కొడతాడని కూడా అమ్మాయి కంప్లైంట్ చేసింది. సో సరైన ఫుడ్ ఉండదు, పేదరికం. దీనికి అతనితో లేడీ అఘోరితో ఉంటే మంచి కూల్ డ్రింకులు, బిర్యానీలు అన్ని కారు దగ్గరికి వస్తాయి. ఎందుకంటే అతను హైటెక్ అఘోరి కూడా. సో ఫోన్లో మొత్తం ఆర్డర్లు పెట్టడం ఇవన్నీ కూడా వచ్చు. సో ఇవాళ ఏముంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు, లొకేషన్ ఉంటే చాలు, కారు దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. అలాగా ఒక లైఫ్ స్టైల్ అయితే ఏర్పడినట్టుగా ఆమెకు ఒక డ్రెస్తోనే వచ్చేసిందని అఘోరి చెప్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమెకు డ్రెస్సులు కూడా ఒక అఘోరి కొనిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలాగా ఇవాళ ఆన్లైన్ వచ్చినాక ప్రతిదీ మన దగ్గరికి తెప్పించుకోవచ్చు. కావాల్సింది డబ్బులు ఒకటే. ఆ డబ్బులు సంపాదించడం కూడా అఘోరికి తెలిసిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది.